హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెమిస్ట్రీ దిక్సూచి. సో టుడేస్ టాపిక్ ఏంటంటే మనం నీట్ 2022కి మనము ఎటువంటి రిఫరెన్స్ బుక్స్ అనేవి, మెటీరియల్స్ అనేవి ఏవి చదవాలి మనము. సో దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. సో నీట్లో మనం కెమిస్ట్రీలో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. సో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. సో మనకి 180 మార్క్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫిజికల్, ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్లో మనకి ఫస్ట్ మనం ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చూద్దాం. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో మ్యాక్సిమం మనము క్వశ్చన్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ నుండి వస్తాయన్నమాట. ఎన్సీఆర్టీ పాయింట్ టు పాయింట్ మీరు చదవాల్సి ఉంటుంది. ఇది స్కోరింగ్ పార్ట్ అన్నమాట. మనకి మంచి స్కోరింగ్ పార్ట్, డైరెక్ట్ క్వశ్చన్స్, మంచి స్కోరింగ్ పార్ట్, ఈజీగా మనము చదువుకోవచ్చు. సో ఎన్సీఆర్టీలో నుండే బిట్స్ మొత్తం కూడా వస్తాయి. సో ఈ ఎన్సీఆర్టీ బుక్లో మనం మ్యాక్సిమం వేటి మీద ఫోకస్ చేయాలంటే ఎక్సెప్షన్స్ మీద ఫోకస్ చేయాలి. సో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా. సో బిహేవియర్ నుండి ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో ఒక గ్రూప్లో ఒక ఎలిమెంట్ అనేది వేరేలాగా బిహేవ్ చేస్తుంది. సో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా. సో ప్రాపర్టీస్లో ఎక్సెప్షన్స్ అలా ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మీరు ఎక్సెప్షన్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎక్సెప్షన్స్ ఇంపార్టెంట్ అన్నమాట. సో నెక్స్ట్ ఎన్సీఆర్టీలో టేబుల్స్ ఉంటాయి. సో టేబుల్స్ కూడా మీరు అంటే ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ అవుతూ ఉంటాయి కదా. సో ఆ టేబుల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఎన్సీఆర్టీ ఫింగర్ టిప్స్. సో ఫింగర్ టిప్స్ మనకి బుక్ అనేది మనకి దొరుకుతుంది. సో ఆన్లైన్లో కూడా ఉంది, అమెజాన్లో కూడా మీరు చూడొచ్చు. సో ఎన్సీఆర్టీ ఫింగర్ టిప్స్. సో ఈ బుక్ కూడా మీరు బై చేసుకోవచ్చు. సో ఈ బుక్స్లో మనకి పాయింట్ వైజ్గా, క్వశ్చన్ వైజ్గా మనకి ఎన్సీఆర్టీలో ఉన్న క్వశ్చన్స్ వైజ్గా మనకి ఈ ఫింగర్ టిప్స్లో ఉంటాయన్నమాట. సో ఎన్సీఆర్టీ ఫింగర్ టిప్స్ మీరు కొనుక్కోవచ్చు. సో నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దాదాపు 15 to 20% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుండి వస్తాయన్నమాట. సో కంపల్సరీగా మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మనము కంపల్సరీగా కనీసం మ్యాక్సిమము ప్రీవియస్ ఇయర్ 10 years క్వశ్చన్ పేపర్స్ కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇందులో మనకి ఇన్ఆర్గానిక్లో మనకి మెయిన్ కెమికల్ బాండింగ్ నుండి పీరియాడిక్ ప్రాపర్టీ, ఈ ప్రతి ఒక్క దాంట్లో నుండి కూడా మనకి ఎక్సెప్షన్స్ ఏంటి, సో ఈ టేబుల్స్లో ఏమున్నాయి, ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇంక్రీజ్ అవుతున్నాయా, డిక్రీజ్ అవుతున్నాయా, అనామలస్ బిహేవియర్స్ ఏంటి, ఒక్కొక్క గ్రూప్లో ఎటువంటి అంటే ఫస్ట్ ఎలిమెంట్ మనకి వేరే రకంగా బిహేవియర్ని చూపిస్తుంది కదా. సో అవేంటి, అవన్నీ కూడా మీరు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనము కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి మనము ఏ బుక్ తీసుకోవాలంటే సో ఆరిహంట్ అన్నా తీసుకోవచ్చు, లేదంటే దిశ వాళ్ళది 34 years పేపర్స్. సో లేదంటే ఆరిహంట్ అన్నా తీసుకోవచ్చు అనమాట. సో ఈ బుక్స్ మీరు తీసుకోవచ్చు. సో ఇంకా మీ దగ్గర ఏదైనా ఇన్స్టిట్యూట్ యొక్క స్టడీ మెటీరియల్ ఉంటే కంపల్సరీగా దాన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ టైంలో ఈ లాస్ట్ మనకి ఈ 3 months 2.5 3 months టైంలో మీరు ఇప్పటికిప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి సో ఎనీ మెటీరియల్ మీ దగ్గర ఉన్నట్లయితే దాన్ని మనము టిక్ పెట్టుకుంటూ షార్ట్అవుట్ చేసుకుంటూ మనం చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. లేదు మీరు ఫస్ట్ నుండి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు అనుకుంటే ఆ నోట్స్కి కూడా షార్ట్ నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకొని ఉన్నట్లయితే కంపల్సరీగా దాన్ని ఫాలో అప్ చేసుకోండి. దాన్ని కంపల్సరీగా రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో అన్ని 3 parts కూడా మీరు కంపల్సరీగా మర్చిపోకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కెమిస్ట్రీ ఎలా ఉంటుందంటే మీరు చదవటం ఆపేశారు, ఒక లెసన్ ఈరోజు వచ్చింది అంటే దాన్ని మీరు రిపీటెడ్గా మీరు దాన్ని మెమరైజ్ చేసుకోకపోతే ఏమవుతుంది, అది మర్చిపోతారు ఎవరైనా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే. సో కెమిస్ట్రీలో కూడా అదే విధంగా ఉంటుంది. మీరు ఫస్ట్ ఈరోజు ఒక లెసన్ చదివారంటే నెక్స్ట్ డే ఒకసారి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ మీకు చదవడానికి 4 hours పట్టింది అనుకోండి. ఫస్ట్ డే 4 hours పట్టింది.
నెక్స్ట్ వెంటనే సెకండ్ డే రివైజ్ చేశారనుకోండి, జస్ట్ 1 అవర్లో మీరు రివైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 వీక్ తర్వాత మీరు దాన్ని మళ్ళీ రివైజ్ చేయాల్సి ఉంటుంది. సో 1 వీక్ తర్వాత మేబీ 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు. నెక్స్ట్ వీక్ కంపల్సరీగా దీన్ని మెమరైజ్ చేస్తూనే ఉండాలి, లెసన్స్ని మెమరైజ్ చేస్తూనే ఉండాలి. చేయకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా మర్చిపోతారు. సో కంపల్సరీగా ఫోకస్ చేయండి. సో ఏ సబ్జెక్ట్ అయినా కానీ, మీరు బయాలజికల్ సైన్సెస్ అయినా కానీ, ఫిజిక్స్ అయినా కానీ, కెమిస్ట్రీ అయినా కానీ కంపల్సరీగా రివైజ్ అనేది చేయాల్సి ఉంటుంది. లేదంటే మీరు ఇంత కష్టపడి 4 అవర్స్ మీరు ఒక లెసన్ చదివింది మొత్తం వృధా అయిపోయి మళ్ళీ మీరు కూర్చున్నట్లయితే మళ్ళీ 4 అవర్స్ పడుతుంది చదవడానికి. ఈ 4 అవర్స్ మీరు స్పెండ్ చేసిన టైం మొత్తం కూడా వేస్ట్ అవుతుంది. సో ఆ విధంగా చదువుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనము ఆర్గానిక్ కెమిస్ట్రీకి వద్దాం. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలోకి వచ్చేసరికి మీరు ఫస్ట్ ఇయర్ నుండి ఆర్గానిక్ కెమిస్ట్రీని ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా మనం స్కోర్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఐయుపాక్ నామన్క్లేచర్ కానీ, ఐసోమరిజం కానీ, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ, సో మెయిన్ రియాక్షన్స్ అన్నమాట. రియాక్షన్స్, సో నేమ్డ్ రియాక్షన్స్ ఏమున్నాయి, సో దాంట్లో మనం యూజ్ చేస్తున్నాము, దాని ప్రోడక్ట్ అనేది ఏమొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుండి బి మధ్యలో మనకు ఒక రియేజెంట్ ఇచ్చి ఏ అనేది ఏంటి అని ఇస్తాడు రియాక్టెంట్, మనకి బి ప్రోడక్ట్ అనేది ఏది ఏర్పడుతుంది, లేదా బి నుండి సి నుండి డి రియేజెంట్ వేసుకుంటూ వెళ్తారు, బి ఏంటి సి ఏంటి. సో ఇలా అడిగినప్పుడు మీరు కంపల్సరీగా నేమ్డ్ రియాక్షన్స్ అన్నీ కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తారు, ఒక రియాక్షన్లో 2-3 నేమ్డ్ రియాక్షన్స్ ఇచ్చారనుకోండి, క్లబ్ చేసి ఇచ్చారనుకోండి, అది కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి రియాక్షన్స్కి ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకోండి. రియాక్షన్స్కి ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకొని, మంచి కలర్ఫుల్ చార్ట్, స్కెచ్ పెన్స్తో చార్ట్ ప్రిపేర్ చేసుకొని మీరు ఎక్కడైతే చదువుకుంటున్నారో మీ స్టడీ టేబుల్ దగ్గర కానీ, ఏదన్నా బీరువా దగ్గర కానీ అక్కడ మీరు ఈ చార్ట్స్ అనేవి మీరు స్టిక్ చేశారనుకోండి, విత్ యువర్ మమ్మీ పర్మిషన్ ఓన్లీ. సో లేదంటే మీ ఇష్టం ఇంకా. సో ఈ చార్ట్ ప్రిపేర్ చేసుకొని దీన్ని మీరు మీ స్టడీ టేబుల్ దగ్గర పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రష్ చేసుకుంటున్నారు, ఆ చార్ట్ చూసుకుంటా చదువుకోవచ్చు. సో చదువుకుంటా బ్రష్ చేసుకోవచ్చు. అంటే టైం వేస్ట్ అనేది చేసుకోకుండా ఈ చార్ట్స్ అనేవి మనకి ఉన్నట్లయితే మనము రియాక్షన్స్ పదే చూస్తూ ఉన్నాం అనుకోండి, మన మైండ్లో అది ప్రింట్ అయిపోతుంది అనమాట. ఆ చార్ట్ కళ్ళు మూసుకుంటే ఆ చార్ట్ ప్రింట్ అయిపోయి ఉండాలన్నమాట. ఆ విధంగా మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ రియాక్షన్స్ యొక్క చార్ట్స్ని ఒక మైండ్ మ్యాప్ లాగా ప్రిపేర్ చేసుకొని మీరు దీన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి కంపల్సరీ, రియాక్షన్ చార్ట్ అనేది కంపల్సరీ ప్రిపేర్ అయ్యి ఉండాలి మీ దగ్గర. సో ఇంకా మనం చూసినట్లయితే దీంట్లో మనము క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి బుక్ చూపిస్తాను. సో నీట్, సో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎంఎస్ చౌహాన్ అనమాట. దీనికి మీకు 2 సో ఇదేమో ఈ ప్రాబ్లమ్స్ అనమాట ఇవి. దీనికి సంబంధించి ఇంకొకటి కూడా ఇది ఫ్రీ బుక్ వస్తుంది అనమాట, సొల్యూషన్ మాన్యువల్. సో ఈ 2 మీకు ఆన్లైన్లో దొరుకుతాయి ఇవి. సో ఇవి 2 కూడా మీరు ప్రాక్టీస్ పర్పస్, ఇవి ప్రాక్టీస్ చేయడం కోసము ఈ ఎంఎస్ చౌహాన్ బుక్ రిఫరెన్స్ బుక్గా మీకు యూజ్ అవుతుందన్నమాట. సో ఎంఎస్ చౌహాన్ ఎందుకు, ప్రాక్టీస్ పర్పస్ అన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆర్గానిక్ కెమిస్ట్రీలో, సో అవి ప్రాక్టీస్ పర్పస్ మీకు ఎంఎస్ చౌహాన్ బుక్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనము ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఫిజికల్ కెమిస్ట్రీలో మనము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుండే మీరు కంపల్సరీగా ఫార్ములా షీట్స్ని ప్రిపేర్ చేసుకొని ఉంటారు. లేదంటే ఇప్పుడు చదివేటప్పుడు ఒక వైట్ పేపర్ తీసుకొని ఫార్ములాస్ ఉన్నాయి అదంతా ఒక షీట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. కొంచెం కలర్ఫుల్గా ప్రిపేర్ చేసుకుంటే చదవాలి అనిపిస్తుంది. సో నీట్గా నీట్గా ప్రిపేర్ చేసుకుంటే మనకి చదవాలనిపిస్తుంది, బోరింగ్గా లేకుండా ఉంటుంది. అలా ఫార్ములా షీట్ని మనము ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఫార్ములా షీట్ని ప్రిపేర్ చేసుకోవడమే కాకుండా ప్రతిరోజు ఏవైతే ఫిజికల్ కెమిస్ట్రీ ఫార్ములా షీట్స్ ఉన్నాయో ప్రతిరోజు మార్నింగ్ లేవగానే, అదర్వైజ్ నైట్ పడుకునేటప్పుడు ప్రతిరోజు ఫార్ములా షీట్ చదవాల్సి ఉంటుంది మీరు.
సో ఈ ఫార్ములాస్ అన్నీ ఎంత ఫస్ట్ డే మీకు ఒక 1 అవర్ పట్టొచ్చు, సెకండ్ డే అంటే టైం డిక్రీజ్ అవుతుంది, మీరు టక్క చదివేసుకుంటారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏంటంటే మెమరైజ్ చేసుకోవడానికి అనమాట. సో 1 అవర్ పడుతుంది, రోజు మేము టైం వేస్ట్ చేసుకోలేం మేడం ఈ ఫిజికల్ కెమిస్ట్రీ కోసం అంటే డైలీ 1 అవర్ పట్టదు. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు జస్ట్ 10 మినిట్స్లో ఒక షీట్ అయిపోతుంది. మీకు 10 మినిట్స్లో ఫిజికల్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ ఫార్ములాస్ అన్నీ మీరు చదువుతూ ఉంటే మీరు టకా చూసుకుంటారు. అంటే మీరు మర్చిపోకుండా ఆ ఫార్ములాస్ అన్నీ కూడా మర్చిపోకుండా మీరు ఈ ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఫార్ములాస్ నేర్చుకోవడమే కాదు, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ ఫార్ములాకి ఏమేం న్యూమరికల్స్ వస్తున్నాయి ఆ న్యూమరికల్స్ని కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. మీకు ఏమేమి ఉండాలి ఫిజికల్ కెమిస్ట్రీలో, ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి ఉండాలి, కాన్సెప్ట్ తర్వాత ఫార్ములా వచ్చి ఉండాలి, ఫార్ములా తర్వాత ప్రాక్టీస్ చేయాలి, న్యూమరికల్స్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో ఎన్సీఆర్టీలో ఇన్టెక్స్ట్ బ్యాక్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, సో ఆ ఎగ్జాంపుల్స్, ఇన్టెక్స్ట్ క్వశ్చన్స్, నెక్స్ట్ మీ క్లాస్లో చెప్పే నోట్స్, సో ఇవన్నీ ప్లస్ ఇక్కడ 10 ఇయర్స్ అట్లీస్ట్ 10 ఇయర్స్ మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. 10 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఎప్పుడైతే ఫిజికల్ కెమిస్ట్రీ క్వశ్చన్ వస్తుందో అసలు ఆ క్వశ్చన్ ఏంటి, అది ఏ కాన్సెప్ట్ మీద ఆ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది, వెంటనే మనము వెంటనే మనకి ఐడియా రావాలి. ఎట్లా వస్తుంది, ఎలా వస్తుందంటే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ప్రాక్టీస్ చేయకుండా ఫార్ములా షీట్ చదువుకొని వెళ్ళాం మేడం, కానీ ఏ ఫార్ములా ఏ క్వశ్చన్కి అప్లై చేయాలో మాకు అర్థం కాలేదంటే కాన్సెప్ట్ ఉండాలి కదా, కాన్సెప్ట్ ఉండాలి. ఆ క్వశ్చన్ అసలు ఎక్కడి నుండి ఏ కాన్సెప్ట్లో ఉండి అడిగాడు అనేది తెలియాలి కదా. కంపల్సరీ కాన్సెప్ట్ ఉండాలి, ఫార్ములా రావాలి, న్యూమరికల్ ప్రాక్టీస్ చేస్తుంటే. ప్రాక్టీస్ ఎందుకు చేస్తున్నాము న్యూమరికల్స్ అంటే మన క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయడానికి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. ఓకే, మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఆ క్వశ్చన్ మీకు తెలుసు, ఆ క్వశ్చన్ని మీరు ప్రాక్టీస్ చేయలేదనుకోండి, ప్రాక్టీస్ చేయకుండా మీరు 5 to 10 మినిట్స్ ఆ క్వశ్చన్కే మీరు టైం అంతా వేస్ట్ చేశారనుకోండి. అదే మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి 2 మినిట్స్లో క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతారనమాట. సో అందుకని ప్రాక్టీస్ చేయండి అంటున్నా. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు క్వశ్చన్ పేపర్లో అంటే కెమిస్ట్రీకి అంత టైం వేస్ట్ చేయకుండా మీకు డైరెక్ట్ ఫార్ములాస్ వచ్చాయనుకోండి, అక్కడ ఆ క్వశ్చన్కి టైం వేస్ట్ చేయకుండా మీరు వెంటనే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా మీరు ఎగ్జామ్లో వెళ్ళి ఈ క్వశ్చన్ పేపర్ని అటెంప్ట్ చేయగలుగుతారనమాట. ఒక్కసారి కాన్ఫిడెంట్గా క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేశారనుకోండి, ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్కి కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో ఫస్ట్ కెమిస్ట్రీ చేశారు, నెక్స్ట్ ఫిజిక్స్, సో కాన్ఫిడెంట్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. ఇది మన కెమిస్ట్రీలోనే అనే కాదు, ఫిజిక్స్లో కానీ బయాలజికల్ సైన్సెస్లో కానీ వీటన్నింటిలలో కూడా మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయకపోతే మీకు కాన్ఫిడెన్స్ అనేది రాదు. కాన్ఫిడెన్స్ రాకపోతే మీరు ఎక్కడో ఒక క్వశ్చన్ దగ్గర ఇరుక్కుపోతారు. అది రాలేదే అని మైండ్లో పెట్టుకొని మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది, టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ మీరు చదివిందంతా కూడా మీరు మర్చిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు. ఒకవేళ ఇప్పుడు మీరు క్లాస్లో 12లో ఉన్నారు, అకాడమిక్స్ ఉన్నాయా అయినా కానీ ఇది చదువుకుంటా మీరు కంపల్సరీ డైలీ 50 క్వశ్చన్స్ డైలీ మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. సో ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీరు మంచిగా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోగలిగిన వాళ్ళు అవుతారు. సో ఇది ఇనార్గానిక్, ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ యొక్క బుక్స్. సో ఇంకొకటి ఏంటంటే మీకు మెటీరియల్ ఉన్నదనుకోండి, ఈ రిఫరెన్స్ బుక్స్ కూడా మీరు రిఫర్ చేయాల్సిన అవసరం లేదు మెటీరియల్స్లలో. సో అన్నీ కూడా ఉంటాయి. ప్లస్ ఇవన్నీ రిఫర్ చేసినా మీకు ఒక టీచర్ అనేది కంపల్సరీగా మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి కానీ మీకు వచ్చిన డౌట్స్ క్లారిఫై చేయడానికి కానీ వీటన్నింటికి కూడా మీకు ఒక లెక్చరరు మీకు అవసరం అవుతారనమాట. ఎందుకంటే ఎక్కడన్నా ఒక డౌట్ వచ్చింది అనుకోండి, కంపల్సరీగా మీకు ఆ డౌట్ క్లారిఫై చేసేంత వరకు కూడా మీకు నిద్ర పట్టదనుకోండి. సో అలాంటి టైంలో మీకు కంపల్సరీగా ఒక హెల్ప్ అనేది మీకు కంపల్సరీగా నీడెడ్గా ఉంటుందన్నమాట. సో అది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా
సో ఇనార్గానిక్లో మనం జేడీలీ బుక్ తీసుకోవచ్చు రిఫరెన్స్ బుక్స్ కింద. ఫిజికల్ కెమిస్ట్రీలో ఓపి టండన్ తీసుకోవచ్చు. ఫిజికల్ కెమిస్ట్రీలో ఓపి టండన్ ఈ బుక్ ఫిజికల్ కెమిస్ట్రీ ఓపి టండన్ నీట్ వాళ్ళకి తీసుకోవచ్చు అనమాట.